హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆల్. ఈ వీడియోలో వచ్చేసి వేదిక్ మ్యాథ్స్లో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మల్టిప్లికేషన్స్. ఆల్రెడీ కొన్ని టాపిక్స్ అయితే చేయడం జరిగింది. వాటిని మీరు ప్లేలిస్ట్లో చూడొచ్చు. ఇక్కడ చూడండి, నెక్స్ట్ టాపిక్ వచ్చేసి నేను ప్రీవియస్ టాపిక్లో ఏం చెప్పినాను, ఎనీ నెంబర్ ఏ నెంబర్ అయినా కానీ 1 డిజిట్ సింగిల్ డిజిట్ నెంబర్తో ఎలా మల్టిప్లికేషన్ చేయాలో ఈజీగా నేర్చుకున్నాం. ఈ వీడియోలో 2 డిజిట్ ఇంటూ 2 డిజిట్ ఉంటే ఎలా చేయాలి అనేది చూద్దాం. ఇప్పుడు చూడండి, 2 డిజిట్ ఇంటూ 2 డిజిట్ బ్యాలెన్సింగ్ మెథడ్ అంటున్నాం. అలాగే దీన్ని క్రాస్ వైజ్గా చేస్తాము, క్రాస్ మెథడ్ అని కూడా చెప్పచ్చు. ఓకేనా, క్రాస్ మెథడ్ ఎలా చేస్తామో చూడండి. ఓకేనా, ఫస్ట్ చూడండి, ఫస్ట్ ఇలా ఇవి చేయాలి. నెక్స్ట్ ఇలా 2 యారో మార్క్స్ వస్తాయి. నెక్స్ట్ వచ్చేసి ఇలా ఏది ఏమైనా కానీ మల్టిప్లికేషన్ చేయాలంటే 2 to 9 టేబుల్స్ బాగా నేర్చుకోవాలి. ఎక్కడ అడిగినా కూడా ఫాస్ట్గా చెప్పాలి. 2 to 9 టేబుల్స్ వచ్చేసి నేర్చుకోవాలన్నమాట. ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఏం చేయాలి, ఇలా ఆరో మార్క్ వేసినా కదా, ఇవి చేయండి. 5 8s ఎంత, 5 8s 40. ఓకేనా, ఇప్పుడు నెక్స్ట్ 3 8s ఎంత, 3 8s 24 ప్లస్ 4 5s ఎంత. ఈ రెండు క్రాస్ మార్క్స్ వచ్చేసి జాయింట్ అయినాయి కదా, యాడ్ అయినాయి కాబట్టి అడిషన్ చేయండి. అలా గుర్తుపెట్టుకోండి. 4 5s ఎంత, 20. ఓకేనా, నెక్స్ట్ 3 4s చేయాలి. 3 4s ఎంత, 12. ఓకేనా, ఇప్పుడు ఏం చేయాలి అంటే 12 ఈ అడిషన్ ఉంది కదా, ఇవి రెండు యాడ్ చేసుకోండి. 2 + 2 4 4 24 + 20 అంటే 44. 40. ఇప్పుడు ఏం చేయాలంటే అన్ని డబుల్ డిజిట్లు ఉన్నాయి. ఈ డబుల్ డిజిట్ని 10th డిజిట్ని ఈతలకు పంపించుకోండి. ఓకేనా, ఇక్కడ చూడండి, ఈ 4ని ఇటు సైడ్కి 1s ప్లేస్ మాత్రం అలానే పెట్టండి, దీన్ని ఇటు సైడ్ పంపించండి. 4 + 4 ఎంత, 8. ఈ 4 10s ప్లేస్ ఇటు సైడ్ పంపించమన్నాం కదా. 4 + 2 ఎంత, 6. ఆన్సర్ ఎంత అంటే 1680. ఓకేనా, ఇలా ఈజీగా చేయొచ్చు అన్నమాట. నెక్స్ట్ చూడండి, ఎలా చేసినా వస్తుంది. 6 + 6 3s ఎంత, 6 3s 18. ఇవి రెండు మల్టిప్లికేషన్ చేస్తే ఎంత వస్తుంది, 6 7s వచ్చేసి 42. ఇవి రెండు మల్టిప్లికేషన్ చేస్తే ఎంత వస్తుంది, 3 4s వచ్చేసి 12. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ ఇవి రెండు అడిషన్ చేసి ఇక్కడ వేసుకోండి. 2 + 2 ఎంత, 4 4 + 1 ఎంత, 5. నెక్స్ట్ 4 7s ఎంత. నెక్స్ట్ యారో మార్క్ ఇలా. ఇందాక ఇలా చేసినాం, ఇప్పుడు ఇలా చేస్తున్నాం. ఎలా చేసినా కూడా సేమ్ రిజల్ట్ వస్తుంది. 4 7s ఎంత, 28. ఎప్పుడు కూడా డబుల్ డిజిట్లు ఉండకూడదు కదా, సింగిల్ డిజిట్లోకి తెచ్చుకోవడం కోసం ఎలా చేయాలో చూడండి. 1s ప్లేస్ని అలానే పెట్టుకోండి, 10s ప్లేస్ని ఈతలు పంపించండి. 4 + 2 ఎంత, 6. 10s ప్లేస్ని మళ్ళీ ఈతలు పంపించండి. 8 ఒక 5 ఎంత, 8 ఒక 5 వచ్చేసి 13. అంటే 18 + 5 అంటే 23 అవుతుంది. ఓకేనా, అలా యాడ్ చేసుకున్నా కూడా నో ప్రాబ్లం. ఆన్సర్ 2368. నెక్స్ట్ చూడండి, ఫస్ట్ ఏం చేయాలా, 2 4s ఎంత, 8. 8 అంటే 8 అని రాసుకోకూడదు, 0 8 అని రాసుకోవాలి. నెక్స్ట్ 6 2s ఎంత, ఈ రెండు ఆరో మార్కులు యాడ్ అవుతున్నాయి కాబట్టి మల్టిప్లికేషన్ చేసి యాడ్ చేయాలి. 6 2s ఎంత, 12. 4 3s ఎంత, 12. 12 + 12 24 ఇక్కడ వేసుకోండి. ఓకేనా, రెండు ఆరో మార్కులు మల్టిప్లికేషన్ చేసి అడిషన్ చేస్తున్నాం మధ్యలో అది. నెక్స్ట్ 3 6 ఎంత, 18. డబల్ డిజిట్ ఉండకూడదు, సింగిల్ డిజిట్లే. ఓకేనా, దీన్ని ఇలా పంపిద్దాం. 8 4 + 1 ఎంత, 5. ఒకవేళ 5 కాక 15 అలా వచ్చింది అనుకోండి, నెక్స్ట్ దీనికి పంపించుకోవాలి. ఓకేనా, ఇక్కడ చూడండి, నెక్స్ట్ 8 ఒక 4 8. ఇక్కడ 1 + 4 వచ్చేసి 5. 8 + 2 ఎంత, 10. ఆన్సర్ ఓవరాల్ ఆన్సర్ ఎంత, 1058. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 4 8s ఎంత, 4 8s 32. ఇప్పుడు ఏం చేయాలి, నెక్స్ట్ రెండు ఆరో మార్కులు మల్టిప్లికేషన్ చేసి అడిషన్ చేయడమే. 8 3s ఎంత, 8 3s వచ్చేసి 24. 4 2s వచ్చేసి 8. ఓవరాల్గా ఆన్సర్ ఎంత అవుతుంది, 32. ఓకేనా, నెక్స్ట్ చూడండి, 3 2s ఎంత, 3 2s వచ్చేసి 6. ఓకేనా, ఇప్పుడు చూడండి, డబల్ డిజిట్ ఉండకూడదు, ఓన్లీ సింగిల్ డిజిట్ యూనిట్ డిజిట్ మాత్రం పెట్టుకొని 10th డిజిట్ని ఈతలు పంపించండి. 3 + 2 ఎంత, 5. నెక్స్ట్ 3. ఇక్కడ 10th డిజిట్ని ఈతలు పంపిస్తున్నాం. 3 + 6 ఎంత, 9. 952 ఈజ్ అవర్ ఆన్సర్. ఓకేనా, నెక్స్ట్ సరే, ఇవేమో ఈజీగా ఉన్నాయి, కొంచెం డిఫికల్ట్గా 78 × 78 అలా చేద్దాం, అర్థమవుతుంది మీకు ఎలా తీసుకోవాలి అని. ఓకేనా, 7 7s ఎంత, 49. 7 8s ఎంత, 56. 56 + 56. 56 + 56 ఎంత అవుతుంది, 10 10 + 1 11. ఓకేనా, అడిషన్ చేసి ఇక్కడ వేసుకోవాలి. ఇలా 3 డిజిట్స్ ఉన్నప్పుడు ఎలా చేయాలనేది కూడా చెప్తాను.
సో నెక్స్ట్ 8 + 8 ఎంత 16 ఓకేనా. సో ఇలా వేసుకున్న తర్వాత ఓన్లీ సింగిల్ డిజిట్ మాత్రమే ఉంచాలి. సో ఇక్కడ మనం ఓవరాల్గా అంత మల్టిప్లికేషన్ వేసుకున్నాం. 7 7s 49, 7 8s 56, 7 8 56 ఇవి రెండు యాడ్ చేసుకొని ఇక్కడ వేసుకున్నాం. 8 8s ఎంత 64 ఓకేనా. ఇప్పుడు ఓన్లీ సింగిల్ డిజిట్ మాత్రమే ఇక్కడ వేసుకోండి. సో ఇప్పుడు ఈ 6ని ఇటు సైడ్ పంపించినాం. 6 + 2 ఎంత 8. సో సింగిల్ డిజిట్ కాకుండా ఎంత మిగిలింది 11 మిగిలింది. ఈ 11 ఇటు సైడ్ పంపిస్తే ఏమవుతుంది 11 + 9 20 కదా. అంటే ఇక్కడ 0 వేసుకున్నాం. ఈ 2 దీనికి పక్క దానికి క్యారింగ్ అవుతుంది. 4 + 2 ఎంత 6 6084. మీరు నార్మల్ మల్టిప్లికేషన్ చేసినా కూడా సేమ్ ఆన్సర్ వస్తుంది. సో ఇలా వేసుకున్నా మీరు ఇలా చేసినా కూడా సేమ్ ఆన్సర్ వస్తుంది. ఒకసారి చెక్ చేయండి. 8 8s ఎంత 64 ఓకేనా. 8 8s 64, 8 7s ఎంత 56, 56 ఒక 6, 56 ఒక 6 62, 7 8s ఎంత 56, 7 7s ఎంత 49, 49 ఒక 5, 49 ఒక 5 54 ఓకేనా. 4 8 10 6 6084 సరిపోయింది కదా. సో ఇలా చేస్తే మీకు ఈజీగా అయిపోతుంది, ఫాస్ట్గా చేయగలుగుతారు అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో నెక్స్ట్ క్వశ్చన్ 6 2s ఎంత. ఇలా ఇక్కడ నుంచి ఇలా అయినా చేయొచ్చు, ఇలా నుంచి ఇక్కడ నుంచి అయినా ఇలా అయినా చేయొచ్చు, నో ప్రాబ్లం. 6 2s ఎంత మల్టిప్లికేషన్ చేసినప్పుడు మాత్రమే. మీరు అడిషన్ చేసేటప్పుడు ఇలా చేస్తే రాంగ్ ఆన్సర్ వస్తుంది. రైట్ టు లెఫ్టే తీసుకోవాలి ఓకేనా. రైట్ నుంచి లెఫ్ట్ సైడ్కి వెళ్ళాలి అడిషన్ చేసేది. 6 2s ఎంత 12. సో ఇప్పుడు చూడండి 6 3s ఎంత 18, రెండు జాయింట్ అయినాయి కదా. అప్పుడు రెండింటిని అడిషన్ చేసుకోవాలి. 2 5s ఎంత 10. మల్టిప్లికేషన్ చేసి అడిషన్ చేయండి. ఇక్కడ ఏమొచ్చింది 28. సో నెక్స్ట్ 5 3s ఎంత 15 ఓకేనా. 5 3s 15. ఓన్లీ సింగిల్ డిజిట్ మాత్రం ఇక్కడ పెట్టుకోండి, రిమైనింగ్ ఈతలు పంపించండి. 8 + 1 వచ్చేసి 9. సో ఇక్కడ 12 ఒక 2 వచ్చేసి 14, 14 9 5 ఆన్సర్ ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 6 5s వచ్చేసి ఎంత 30, 5 2s 10, 6 4s ఎంత 24. సో ఇక్కడ ఏమవుతుంది మనకి 34, 4 2s ఎంత 8 అన్నప్పుడు 0 8 అని రాసుకోండి. 8 నెక్స్ట్ డిజిట్ ఇతలు పంపిస్తే 0 + 4 4, 3 + 0 0. సో 3 3 4 8 ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 7 2s ఎంత 14, 7 8s ఎంత 56, 4 2s ఎంత 8. సో ఇవి రెండు అడిషన్ చేస్తే ఎంత వస్తుంది 8 ఒక 6 14 64 ఓకేనా. సో 4 8s వచ్చేసి 32. సో ఇక్కడ చూడండి సింగిల్ డిజిట్ మాత్రం ఇక్కడ వేసుకోవాలి. 3 + 4 వచ్చేసి 7, 6 + 4 వచ్చేసి 10. 10 అంటే 1 క్యారింగ్ అవుతుంది నెక్స్ట్ దానికి, అప్పుడు 2. సో ఓకేనా. అంటే 14 + 6 అని చేయొచ్చు డైరెక్ట్గా 20. సో ఈ క్వశ్చన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ లైక్ షేర్ అండ్ కామెంట్ అవర్ వీడియోస్.